9వ స్థలము. యేసు ప్రభువు 3వసారి శిలువ క్రింద బోర్లపడుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. త్వరగా నడవాలని సైనికులు ఒత్తిడి తెస్తున్నారు. కాని అడుగు తీసి అడుగు వేసే శక్తి కూడా ఆయనలో లేదు. ఎంత ప్రయత్నించినా కాలు లేవడం లేదు. ఆ భారమైన శిలువ క్రింద మరోసారి కుప్పకూలారు. ఇది చూసి ఆ సైనికులు జారిపడతారేమో అని అనుకుంటాం మనం. కాని వారు కొరడాలతో కొడుతూ లేచి నడవమని బలవంతం చేస్తున్నారు. ఆ దీన ప్రభుని వైపు ఒక్కసారి చూడండి. నీవు పీడిస్తున్న యేసును నేనే అని ప్రభువు సౌలుతో పలికిన మాటలు మళ్లీ మన చెవుల్లో మారుమ్రోగుతాయి. ఎందుకంటే మన శ్రమలే కదా ఆయనను ఈ స్థితికి తీసుకువచ్చింది. ఓ దేవా, మీరనుభవించే శ్రమల ముందు నేను పొందే కష్టనష్టాలు ఎంతో స్వల్పమైనవే అయినా తరచూ నా జీవిత భారం ఎక్కువ అనిపిస్తుంది. కష్టపడి ఎలాగో ఒక గండం నుండి గట్టెక్కగలిగితే మరొకటి సిద్ధమై నా కోసం ఎదురు చూస్తున్నట్లుంటుంది. ఇవి చూసినప్పుడు నాలో గల ఉత్సాహం, సహనం నశిస్తాయి. నిరాశ పెల్లుబుకుతుంది. గొలుసువలె వచ్చు దురితాలను చూసి గుండె పగిలి నిరాశ పడకుండా ధైర్యంతో ఎదుర్కొని సహించే శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్.